నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు విసిరినటువంటి సవాల్ను నారా లోకేష్ గారు అయితే స్వీకరించారు. అదేంటంటే 1,00,00,000 మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటాలనేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రతి బిడ్డ తన తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుట్టారో ఆ సవాల్ను నా మంత్రి నారా లోకేష్ గారు స్వీకరించారు. ఇక్కడ పవన్ సవాల్కు లోకేష్ సై విద్యాశాఖ ద్వారా కీలక కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 మొక్కలు నాటుతాం. అమ్మ పేరుతో మొక్క నాటాలని ప్రధాని చెప్పారు. సో అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని చెప్పి ప్రధానమంత్రి గారు పిలుపునిస్తే, అదేవిధంగా రాష్ట్రంలో 1,00,00,000 మొక్కలు నాటాలన్నదే నా లక్ష్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష్యాన్ని అయితే నిర్దేశించారో, దానిని సవాల్గా తీసుకుంటూ ఆ సవాల్ను నేను స్వీకరిస్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్లో 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమానికి మేము ముందుండి నడిపిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పర్యావరణ టాస్క్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సవాల్కు టీడీపీ యువనేత నారా లోకేష్ ధైర్యంగా స్పందించారు. గురువారం రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు వద్ద నిర్వహించినటువంటి సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు. సో సత్యసాయి జిల్లాలో కొత్తపల్లిలో నిన్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0, అందులో అయితే నారా లోకేష్ గారు పాల్గొన్నారు. సో ఇందులో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు, సో ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలి, పర్యావరణం అనేది చాలా ముఖ్యము. సో ఇందులో భాగంగానే మోడీ గారు అమ్మ పేరుతో చెట్టు నాటమని చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 1,00,00,000 మొక్కలు నాటాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు. సో వాళ్ళిద్దరి మాట గౌరవిస్తూ నేను కూడా ఇందులో భాగస్వామి కావాలనుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ మొక్క నాటే విధంగా, అదేవిధంగా 1,00,00,000 మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మన జీవితానికి తొలి ఉపాధ్యాయురాలు అయినటువంటి తల్లి నుంచి మనం బాధ్యతలు నడక నేర్చుకుంటున్నామని పేర్కొన్నారు. తల్లికి గౌరవం తెలియజేయాలనే ఉద్దేశంతో తల్లికి వందనం కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సో తల్లికి వందనం కార్యక్రమం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. సో పర్యావరణం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులకు, అక్కడ హాజరైనటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఆయన వివరిస్తూ, రాష్ట్రంలో పర్యావరణం అనేది చాలా ముఖ్యమని, పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటామని, చెట్లు బాగుంటేనే, చెట్లు ఎక్కువగా ఉంటేనే వర్షాలు పడతాయి, వర్షాలు పడితేనే రైతులు సుఖంగా ఉంటారు, రైతులు సుఖంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో సో ఆంధ్రప్రదేశ్లో 1,00,00,000 మొక్కలు నాటేటువంటి కార్యక్రమానికి అయితే ఆయన శ్రీకారం చుడతానని కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమము తల్లికి ఇచ్చేటువంటి ఒక గౌరవం లాంటిదని కూడా చెప్పుకొచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారు విసిరినటువంటి సవాల్ను నారా లోకేష్ గారు స్వీకరించడం జరిగింది. సో త్వరలో ఈ 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమం ఏదైతే ఉందో, అందులో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం అయ్యేటట్లు కనబడుతోంది. సో త్వరలో మనం 1,00,00,000 మొక్కల కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా చూడబోతున్నాము. సో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వము పర్యావరణానికి పెద్దపీట వేస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.